ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నడుస్తోంది భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 దేశాలకు సంబంధించిన అధినేతలు, ఇంకో 20 దేశాలకు సంబంధించినటువంటి ఉప అధినేతలు అటెండ్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీఈఓలు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఇందులో భాగంగా మనకి 2 రకాల ప్రయోజనం. ఒకటి సదస్సు నిర్వహణ, తద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయటం. దాంతో పాటు వరల్డ్ వైడ్ మార్పులకి కీలకమైనటువంటి అడుగు వేస్తుండటం. ఇంకోటి ఆయా దేశాల పాలకులతో ఇప్పుడు సులభంగా సమావేశాలు. అందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ 3 రోజులు ఇండియాలో ఉండటానికి వచ్చాడు. అందులో ఆయన నిన్న సరదాగా ఏదైతే బాంబేలో జాగింగ్ చేశాడు, ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాతన మోడీతో భేటీ. దాదాపు 21 ఒప్పందాల మీదన ఇద్దరు కలిసి చర్చించారు, సంతకం చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే మనకి హిమాలయాల దగ్గర హెలికాప్టర్లు ఆ పైన దిగేటప్పుడు అదంతా కూడా ఫ్యూయల్ ఎండిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎమర్జెన్సీకి వాడటానికి కొన్ని కొత్త పద్ధతులు ఉన్నాయి. కానీ ఫ్రాన్స్ దగ్గర మంచు కొండల పైన మామూలు హెలికాప్టర్ లాగా పనిచేయడానికి తగినటువంటి హెలికాప్టర్లు ఉన్నాయి. వాళ్ళ సైన్యం అది వాడుతూ ఉంటాయి. అవి మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలాగే ఇతర హెలికాప్టర్లు కూడా ఇండియాలో తయారు చేయడానికి స్కల్ప్ క్షిపణులు ఇండియాకి సరఫరా చేయడానికి ఒప్పుకుంది. బట్ 114 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి మొన్ననే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పర్మిషన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన ఒప్పందం అయితే నిన్న జరగలేదు. మాక్రాన్ ఇవాళ రేపు కూడా ఉంటారు. రేపేమన్నా ఆ ఒప్పందం మీద సపరేట్గా సంతకాలు జరుగుతాయా చూడాల్సి ఉంది.